ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభములు. 1 పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షిని కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణ గురించిన మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగాను ప్రతిష్ఠించుడి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయంలో దేవుడు నివాసం చేయాలి. ప్రభు ఉండాలి. ప్రభువు పరిపాలన చేయాలి. మీ హృదయము కేంద్రము. ఈ హృదయములో ప్రభువు ప్రతిష్ఠించబడాలి. అంటే నిర్మలమైన మనస్సాక్షి మీరు కలిగి ఉండాలి. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. సాత్వికముతో భయము లేకుండా ఏ ప్రశ్న వేసినా చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మీ హృదయంలో ప్రభువుని వశించాలి. నిర్మలమైన మనస్సాక్షి కావాలి. నిర్మలమైన మనస్సాక్షితో మీరు ముందుకు రావాలి. మీ హృదయాల్ని యేసు రక్తంతో కడుక్కోవాలి. మీరు శుభ్రంగా శుద్ధీకరించబడాలి. మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి. నిరీక్షణ ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి సాక్ష్యము పొందుకోవాలి. యెహోవా యోసేపునకు తోడై ఉండును. రోజు శ్రమలే, రోజు కష్టాలే, అన్లిమిషించారు. ఎవరో వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు? ఇష్మాయేలు ప్రజలు కొనుక్కున్నారు. సాయిబులు వ్యాపారం చేసుకుంటారు చూడండి బానిసల్ని. అలా ఇష్మాయేలు అంటే సాయిబులు వ్యాపారం చేసేవాళ్ళు, మార్వాడీస్. యోసేపుని అమ్మేశారు. యోసేపుని తీసుకెళ్తున్నారు. ఇనుము యోసేపుని బాధించింది. కానీ మంచి మనస్సాక్షి గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకున్నాడు? యోసేపుని తీసుకున్నాడు. యోసేపు ఏం చేస్తున్నాడు? యోసేపు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు నన్ను శుద్ధీకరించాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎవరు నమ్మారు? దేవుడు నమ్మాడు. దేవుణ్ణి యోసేపు నమ్మాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యోసేపు నమ్ముతూనే ఉన్నాడు. ప్రమాదాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అన్ని విషయంలో నమ్ముతున్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి గలవాడు యోసేపు. యోసేపుకి ఎవరు తోడున్నారు? యెహోవా యోసేపునికి తోడై ఉన్నాడు. అలాగా నిరీక్షణ ఉండాలి. లేని వాటిని ఉన్నట్టుగా మనము ప్రకటించాలి. లేని వాటిని ఉన్నట్టుగా మనం చెప్తే అవి వస్తాయి. ఎలా వస్తాయి? యేసు నామములో వస్తాయి. అంతే. స్వస్థత ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి. ఎన్ని అపోస్తులు చిన్నములు అంటే అపోస్తులు చాలా ఈజీగా చేస్తారు ఇట్లని. కానీ సూచక క్రియలు మహత్కార్యాలతో ఇదే ఆధారం చేసుకోకూడదు. ఒక అడుగు ముందుకు వేయాలి. నిరీక్షణ ఉండాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలి. మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతువు అడుగు ప్రతి వానిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములు సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములు యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో చోటియండి. మీ హృదయంలోకి రానియండి. శక్తి చేతను బలము చేతను ఇది కాదు, కానీ
శక్తి చేతనైనను బలము చేతను కాదు, కానీ ఆత్మ చేతనే ఇది జరుగును. ఆత్మ మీ హృదయంలోకి వస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. చూడండి, 1 తిమోతి 1:14. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరించుటకు, విశ్వాసమును ప్రేమ అత్యధికముగా విస్తరించినట్టు దేవుణ్ణి నమ్ముకోవాలండి. యేసుక్రీస్తు మీద అపారమైన ప్రేమ పెట్టుకోవాలి. ఆయన సేవించాలి. ఆయన సేవించినప్పుడు ప్రభు యొక్క కృపయ క్రీస్తు యొక్క యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరిస్తాయంట. విస్తరించుటంటే మిమ్మల్ని ఆవరిస్తాయి. కృప ఆవరిస్తుంది. క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరిస్తాయి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునికి వచ్చును. యేసుక్రీస్తు దేనికి వచ్చాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. పాపాలను రక్షిస్తాడు. ప్రతి పాపమును రక్షిస్తాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వాక్యము నమ్మదైనది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమైన వాక్యం నమ్మాలండి. దేవుడిని నమ్మాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మంచి మనస్సాక్షి కావాలి, నిరీక్షణ కావాలి, సమాధానం కావాలి. యేసుక్రీస్తుని సేవించాలి. యేసుక్రీస్తుని సేవించినప్పుడు, స్మరించినప్పుడు, ధ్యానించినప్పుడు, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. సాహస కార్యాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, సూచక కార్యాలు చేస్తారు. యెహోవా యోసేపునికి తోడై ఉన్నాడు కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. యోసేపు ఎక్కడ దారి తప్పలేదు. పాపము మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఒప్పకము. పాపం చెయ్యొద్దు, మంచి పనులు చెయ్యి. పాపము చేయకుండా మంచి పనులు చేసి మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. ప్రభును క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మీ హృదయం కేంద్రంగా ఉండాలి. కేంద్ర బిందువుగా ఎప్పుడు కూడా దేవుని స్తుతి ఆరాధనతో నింపాలి. కృప, ప్రభు యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసం ప్రేమ అత్యధికముగా మీ హృదయంలో విస్తరించాలి. మంచి మనస్సాక్షిని కలిగి వారి నిరీక్షణ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, క్రీస్తును ప్రభువుగాను ప్రతిష్ఠించుకున్నావు. అయా, మమ్మల్ని అతిశయపడొద్దు అన్నావు. కృప విస్తరిస్తుందన్నావు, అత్యధికంగా విస్తరిస్తుందన్నావు. పాపం రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడయ్యా. అయ్యా, మమ్మల్ని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి ఉండమని, నిరీక్షణ కలిగిన వారి ఉండమని, సాత్వికముతో కలిగిన వారి ఉండమని, భయము లేకుండా సమాధానంగా ఉండమని కృపను అనుగ్రహించిన ఆయన స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.